కనబడుతున్నాయి మన ముందు. చరిత్ర ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అందుకే మనం ప్రభు నమ్మి, అందుకని పౌలుగా చెప్పిన మాట ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి ఉంటే అలాగే ఉంటే మన విశ్వాసము గొప్పదేం కాదు. ఆయన మరణాన్ని తిరిగి లేచాడు, అంటే మరణాన్ని జయించాడు కాబట్టి, చావును జయించాడు కాబట్టి, మృత్యువునే జయించాడు కాబట్టి ఆయనకు మనకు దేవుడు కూడా. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం చెప్పండి? సిలువ వేయబడిన క్రీస్తుని కాదు, సిలువ వేయబడి పునరుద్ధానం చెందిన యేసుని మేము ప్రకటిస్తున్నాము. ఆయన చనిపోయి ఉంటే మనం లెక్క చేసేవాడిని కాదు. నేనైతే అసలు లెక్క చేసేవాడిని కాదు ఇప్పుడు రోజుల్లో. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మన విశ్వాసం ఉంచుకుందాం. పౌలు గారు చెప్పారు, ఇదిగో యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు. ఇది ప్రభు ఏం చెప్పాడు ప్రకటన గ్రంథంలో? ఇదిగో నేను మృతునైతే కానీ యుగ యుగములు నేను సజీవిగానే ఉన్నాను. అందరూ నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఎవరైనా సరే మరించి తిరిగి లేస్తానని చెప్పుకున్నారే కానీ, ఒకవేళ తిరిగి లేచారేమో కానీ వాళ్ళు మరలా చనిపోయారు. వాళ్ళు పునరుద్ధానం చెందలేదు, పునర్జీవితులు అయ్యారు. అంటే మరలా బ్రతికారు, మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానం చెందిన తర్వాత మరలా ఆయనకి చావు అనేది ఏది కూడా లేదు. ఆయన సజీవంగా ఉన్నాడు, తిరిగి సజీవంగానే ఆయన రానే ఉన్నాడు. చూడండి.